we must have a clear-cut relationship with Jesus. Many children, many people, they depend upon their mothers. Many husbands, they depend upon their wives. నా భార్య ప్రార్థనేనండి నా జీవితం అంటారు. లేరా అటువంటి వారు? ఉన్నారు. మా ఆవిడ ప్రార్థన చేస్తున్నందుకు నేను ఇలా ఉన్నానండి, ఆవిడ ప్రార్థన ద్వారానే అన్నీ జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. నేను మీకు చెప్తున్నాను, యూ మస్ట్ హ్యావ్ ఏ ఫస్ట్ హ్యాండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక రిలేషన్షిప్, దేవునితో ఒక సత్సంబంధం, దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినటువంటి ఒక సమర్పణ మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు మనం ప్రభువుతో కూడా నడుచుచున్నటువంటి వారిగా ఉండాలి. 3 గంటలు ప్రార్థన చేశారా? 30 నిమిషాలు ప్రార్థన చేశారా? 3 నిమిషాలు ప్రార్థన చేశారా? అది నీకు దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఇంకొకరు పేపర్ వెయిట్ చూడడానికి అక్కర్లేదు. కొంతమంది పిల్లలు 40 పేపర్స్ రాస్తారు, 100 పేపర్స్ రాస్తారు. ఏం రాసేవాడంటే వానికి తెలియదు, ఆ పేపర్ చూసిన ఇన్విజిలేటర్స్ కూడా తెలియదు. ఏదేదో పిచ్చిగా రాశాడు, కాకపోతే చాలా రాసిండు. ఏం చేసేస్తారు? మార్కులు వేసేస్తారు. అటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, మార్కులు ఇచ్చేవారు. వెయిట్ చూసి మార్కులు ఇస్తారు. లోపల ఉన్న సత్తా 3 పేపరే రాశాడు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాడు. ఈజ్ వర్త్ఫుల్ పర్సన్, ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ పాస్ అనేటువంటిది కొంతమంది టీచర్స్ మాత్రమే పట్టించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంతగా దేవునికి సన్నిహితులుగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఎంతగా దేవునికి సమీపంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. దేవునితో మీకున్న కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బైపాస్ చేయడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయకండి. నాకు దేవుని సన్నిధికి వెళ్ళడం భయం అండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. అమ్మా, ఈ 10 రూపాయలు అక్కడ వేసి ఒక మాట ప్రార్థన చేయించండి. ఇక్కడ ఎవరు 10 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. యూ హ్యావ్ టు కమ్, యూ నీడ్ టు బౌ డౌన్, యూ నీడ్ టు ప్రే టు గాడ్, వీ విల్ అగ్రీ విత్ యూ. అమ్మా, ఎందుకొరకు ప్రార్థన చేయాలి అంటే, ఈ దేని కొరకైనా చేయండి అని అంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఇది నా పర్పస్, ఇది నా ఉద్దేశం, ఇది నా రిక్వెస్ట్, ఈ అంశం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే మనం ఏకీభవిస్తాం. దేవా, ఈ వ్యక్తికి ఈ ఫలానా సమస్య ఉంది, ఫలానా అస్వస్థత ఉంది, ఫలానా అవసరత ఉంది, సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయడానికి ఆ వ్యక్తి స్పెసిఫిక్గా ఒక రిక్వెస్ట్ కలిగిన వ్యక్తి అయి దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వీ మస్ట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు చెప్పాలి, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె,